Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, community found around resurrection experience. పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పడిన సమాజం అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పినవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని చుట్టూ ఏర్పడిన సమాజం, ముఖ్యంగా పునరుద్ధారణైన క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం చుట్టూ ఏర్పడిన సమాజానికి ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. యు సీ, ఎ గాడ్ సెంటర్డ్ కమ్యూనిటీ దిస్ ఈస్. అట్లాంటి ఒక సమాజం మనకు యెషయా గ్రంథంలో కనబడుతుంది. యెషయా ప్రవక్త ప్రవచిస్తా బీదలను గురించిన ప్రవచనాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. బీదలకు దేవుడు ఎట్లా దగ్గరవాడో, వారి ఎడల ఎట్లాంటి ప్రేమ కనపరుస్తాడు, ఆ సంగతుల గురించి ఆయన ప్రవచిస్తా ప్రవక్త యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమంటాడంటే, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వలనే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. భీకరుల ఊపిరి గోడకు గాలి ఎట్లా కొడితే ఎట్లా ఫోర్స్గా ఉంటుందో అట్లా ఉంది. అయితే నీవు బీదలకు శరణ్యముగా, అంటే బీదలు శరణుజొచ్చే ఒక శరణ్యముగా, బీదలు ఆశ్రయించగలిగిన ఒక శరణ్యముగా నీవు వారికి ఉంటివి. గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ పువర్ పీపుల్ హూ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ గాడ్స్ గ్రేస్. దేవుని దయ చుట్టూ ఏర్పడినటువంటి ఒక గొప్ప బ్రహ్మాండమైన సమాజం ఇది. వీరిని కటాక్షించడానికి దేవుడు పూనుకుంటున్నాడు. యునో, దీస్ పీపుల్ ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ గాడ్స్ హెల్ప్, అండ్ సో గాడ్ ఈస్ హెల్పింగ్ దీస్ పీపుల్ హూ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ హిమ్సెల్ఫ్. ఆయన చుట్టూ ఏర్పడిన ఈ సమాజం ఎడల ఇట్లాంటి ఒక కరుణా కటాక్షం కలవాడై ఉన్నాడు. 4వ వచనంలో, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణములు నీకు భయపడుదురు. ఎందుకు వీళ్ళు భయపడతారంటే, ఈ జనులు ఏ బీదలనైతే కించపరుస్తారో, లేదో ఏ బీదలను చులకనగా చూస్తారో, ఏ బీదలు నెగ్లెక్ట్ చేయబడతారో, ఆ బీదలనే కటాక్షించి వారిని ఉద్ధరించి ఒక ఉన్నత స్థితికి దేవుడు నడిపిస్తే, అప్పుడు ఆ నడిపింపును చూసి భీకర పట్టణస్థులు, గొప్పవారు భయపడతారు. ఎందుకు అంటే, దెర్ విల్ బి నో మోర్ పావర్టీ. యునో, వెన్ దిస్ పువర్ కమ్యూనిటీ విల్ ఫార్మ్ ఆర్ విల్ గో అరౌండ్ గాడ్, వెన్ దిస్ పువర్ కమ్యూనిటీ విల్ బి గాడ్ సెంటర్డ్, then there will be no poverty. అప్పుడు ఈ బీదరికం లేనప్పుడు then automatically these rich people or the so called great people may feel afraid, because God's grace is with the poor community, and this poor community is purely God centered community. బీదవానికి ఇంకా దిక్కేమి? దేవుడే దిక్కు. దేవుడు తప్ప ఇంకో దిక్కు ఉండదు వానికి, కనుక దేవుడే దిక్కు. సో దేవుణ్ణి ఆధారపడి దేవుని చుట్టూ అలుముకొనినటువంటి ఈ సమాజం ఎడల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఎట్లా కాపాడుతాడు వాళ్ళను ఆయన అంటే, 5వ వచనంలో, ఎండిన దేశములో ఎండ వేడిమి అనగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయల వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తనను నువ్వు అణిచేసినావు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యకు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేశాం. ఈ సమస్త జనులలో గాడ్ సెంటర్డ్ పీపుల్ దీస్ ఆర్, అండ్ దీస్ పీపుల్ కంటైన్ బోత్ రిచ్ అండ్ పువర్ హూ ఫియర్ గాడ్. ఈ సమస్త జనులలో అందరూ ఉన్నారు. ఎవరు అందరూ అని అంటే, దేవునికి భయపడేటటువంటి వారు, దేవునికి భయపడి దేవుని చుట్టూ ఏర్పడినటువంటి జనమిది. వీరి ఎడల దేవుడు ఒక గొప్ప కనికరము కలిగి ఉంటాడు.
And now there is another community that is formed around the resurrection of Christ. యేసుక్రీస్తు పునరుద్ధానం చుట్టూ ఏర్పడిన ఇంకొక సమాజం, బీదల ఎడల స్ట్రాంగ్గా నిలబడినటువంటి ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీ దట్ స్టూడ్ స్ట్రాంగ్ ఫర్ పువర్ పీపుల్. ఎ న్యూ కమ్యూనిటీ దట్ ఈస్ ఫార్మ్డ్ అరౌండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం చుట్టూ నెలకొనిన, ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన శిష్యుల పరిచర్యల వలన ఈ పునరుద్ధానాన్ని విశ్వసించి క్రీస్తు కొరకు నిలబడినటువంటి సమాజం మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 32వ వచనం నుండి మనకు కనబడతారు. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వై షుడ్ వి మెడిటేట్ దెమ్? వై షుడ్ వి రిమెంబర్ దెమ్? ఏంది వీళ్ళు చేసిన అంత గొప్ప కార్యము అని అంటే, ఇప్పుడు మనమైతే కల్లో కూడా చేయలేనటువంటి ఒక బృహత్తరమైన పని ఇది. ఎంతగా దేవుని విశ్వసించినారు, ఎంతగా దేవుని విశ్వాసంలో బలపడినారు వీళ్ళనంటే, అసలు వారి విశ్వాసంతో పోల్చుకుంటే మనము వీఆర్ నియర్ వేస్ట్. అసలు ఇట్లా మెజర్మెంట్ కూడా పనికిరాం మనం. వాళ్ళ విశ్వాసంతో మెజర్ చేయడానికి కూడా పనికిరాం మనము. అట్లాంటి ఒక గొప్ప విశ్వాసం వాడిది. ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి. 32వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఎవ్రీబడి డిడ్ నాట్ థింక్ దట్ వాట్ ఎవర్ ఈస్ విత్ దెమ్ ఈజ్ నాట్ ఆఫ్ దెమ్. వారికి కలిగినదంతా వారిది కాదని భావించినారు. ఇది మాదే అని దే డి నాట్ ఓన్ ఇట్. మరేం చేసినారు? వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా, ఫర్ ఎవ్రీబడి ఇట్ వాస్. వాళ్ళ ఒకరింట్లో డబ్బు ఉంటే అది వాళ్ళదొక్కలది కాదు, అందరిది అని భావించినారు. ఇంత గొప్ప విశ్వాసం కేవలం క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం తర్వాత, ఆయన పునరుద్ధానం చుట్టూ మాత్రమే ఏర్పడింది. ఆ తర్వాత కాలక్రమంలో ఇప్పటి నేటి వరకు మనం ఇట్లా ఇది సాధ్యమయ్యే పని కాదు. దిస్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అసలు మన దగ్గర ఉండినా ఎవడన్నా అవసరతతో అక్కడతో మన దగ్గరకు వస్తే లేదు లెమ్మని చెప్పి పంపించేస్తాం మనం. అట్లాంటి ఒక మనస్తత్వం మనది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం చుట్టూ ఏర్పడిన ఈ విశ్వాస సమాజం వారికి కలిగిందంత సమిష్టిగా మాదందరిది, ఇది నా ఒక్కందే కాదని భావించినారు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి వారు ప్రతివానికి వాని అక్కరల కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవ్వనికిని కొదువ లేకపోయింది. అపోస్తలు అందరు తెచ్చిపెట్టినారు. 10 రూపాయలు తెచ్చిపెట్టినాడు ఒకడు, 1000 రూపాయలు తెచ్చిపెట్టినాడు ఒకడు, 10,000 తెచ్చిపెట్టినాడు ఒకడు. తెచ్చిపెట్టిన దానిలో నుండి అపోస్తలు అందరి అక్కరల కొరకు ఇట్లా పంచిచ్చినారు. దే హ్యావ్ డివైడెడ్ ఇట్ ఈక్వల్లీ టు ఎవ్రీబడి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి. ఇంత గొప్పతనం ఎట్లా సాధ్యం కాగలిగింది? హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఈజ్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఆ పునరుద్ధానం చుట్టూ ఏర్పడిన సమాజం కనుక వారికి మాత్రమే ఇది సాధ్యమైంది. ఇప్పుడు మనం కనీసం ఉన్నదంతా తెచ్చిపెట్టక్కర్లేదు, ఉన్నదాంట్లో కొంచెమన్నా ఎవరికన్నా షేర్ చేయగలమా? అట్లాంటి మంచి బుద్ధి మనకుందా? వీళ్ళు కలిగిందంతా తెచ్చి ఆడపెట్టేసినారు. వాళ్ళతో పోల్చుకుంటే మన అసలు వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా మనకు అంత అర్హత మనకు లేదు. సో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఐ టెల్ యూ దిస్, you should know that we are a community formed around Jesus' resurrection. We should be a God-centered people. దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆధారం చేసుకొనిన ఒక కమ్యూనిటీగా, ఒక ప్రజలంగా, ఒక సమాజంగా ఉంటేనే మనం ఇంకా గొప్పగా దీవింపబడగలము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యంగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక సంగతి. తర్వాత ఎమ్మాయి మార్గములో
ఓ ఇద్దరు వ్యక్తులు యేసు స్వామిని తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దేర్ లైఫ్ ఈజ్ సో లక్కీ బికాస్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ క్రైస్ట్. దే ఆర్ ట్రావెలింగ్ విత్ క్రైస్ట్. ఈ జరిగిన సంఘటనలు మాట్లాడుకుంటూ పోతున్నారు. పరిశుద్ధ లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే, ఎమ్మాయి మార్గంలో ఇద్దరు పోతుంటే యేసు కూడా వాళ్ళతో జాయిన్ అయినాడు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉండే సంగతులు వింటున్నాడు. యేసు గురించిన గొప్ప సంగతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. యేసు పుట్టుకను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగినాడు యేసు వాళ్ళను. అయ్యో నీకు తెలియదా, ఏమయ్యా నువ్వు యెరూషలేములో ఇప్పుడు ఎంత ఒక పెద్ద ఒక విపత్తు, ఒక బ్రహ్మాండం ఇంత జరిగితే నువ్వు ఏందా తెలుసుకోలేదా అని యేసుకి దే స్టార్టెడ్ టు టీచ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఏం చెప్తున్నారు వాళ్ళు అనంటే 21వ వచనంలో, ఇశ్రాయేలీయులను విమోచించువాడు, పరిశుద్ధ లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన అవేవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని ఇంకా స్టార్ట్ చేసినారు యేసుని గురించి చెబుతూ 23వ వచనం వచ్చేసి, కొందరు ఆయనను చంపినారు. మరి 22వ వచనంలో, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారినప్పుడు ఆయన దగ్గర పోయినారు, అయితే ఆయన అక్కడ లేడు. కొందరు దేవదూతలు అక్కడ ఉండి మాకు కనబడి, ఏంది మీరు ఎక్కడ వెతుకుతున్నారు, ఆయన చెప్పిన మాట నమ్మలేదా అని మమ్మల్ని గద్దించినారు. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు జీసస్ క్రైస్ట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అప్పుడు ఆయన బస చేసి వాళ్ళతో రొట్టె విరిచినప్పుడు అప్పుడు కనుక్కున్నారు వాళ్ళు. దేర్ ఐస్ వేర్ ఓపెన్ అండ్ దే ఫౌండ్ దట్ ఇట్ వాస్ జీసస్ క్రైస్ట్. వెంటనే ఆయన వారికి అదృశ్యుడైనాడు. This will witness us that a community has formed around the resurrection. And this community is such powerful that its power is still continued till today. ఈనాటికి కూడా ఆ పునరుద్ధాన శక్తి చుట్టూ మనము వసిస్తున్నాము. ఈ పునరుద్ధానం చుట్టూ ఉంటేనే మన మనుగడ సాధ్యం కాగలదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. వీటిని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు కావాల్సిన మెండైన మేలను దయచేయండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ కాపుదలు నీవే మాకు ఇమ్మనేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెను త్రియక దేవుని నిత్యం మీకు తోడుకుండు గాక. ఆమె.